ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆల్కహాల్ దీని గురించి రకరకాల వాదనలు విన్నాం. కొన్ని దేశాల్లో ఇటలీ లాంటి దేశాల్లో హెల్తీగా అసలు హార్ట్ హెల్త్ కోసం వైన్ తాగడం మంచిదంటారు. కరెక్ట్. సో, ఈస్ ఆల్ ఆల్కహాల్ బ్యాడ్? సో, మనకు తెలియాల్సిందేంటంటే ఫస్ట్ స్టాండర్డ్ డ్రింక్ అనేది మనకొకటుంది. ఒకటి స్టాండర్డ్ డ్రింక్. అంటే ఇంత తీసుకుంటే ఇది ఓకే. ఇంత వుమెన్ తీసుకుంటే ఓకే. ఇంత మెన్ తీసుకుంటే ఓకే అనేది మనకనేది ఉందనమాట. సో, కానీ ఇండియాకి ఆ స్టాండర్డ్ డ్రింక్ డెఫినిషన్ అనేది రాలేదు. యూరోపియన్ స్టాండర్డ్ డ్రింక్స్ ఉన్నాయి. అమెరికన్ స్టాండర్డ్ డ్రింక్స్ ఉన్నాయి. సో, వాళ్ళవి మనం ఫాలో ఇంకా అవ్వలేము. వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అ డెఫినిషన్. మన స్టాండర్డ్ డ్రింక్ అంటూ ఏంటి? అంటే మన ఇండియన్ బాడీ కాంపోజిషన్ బట్టి, మన ఇండియన్ మెటబాలిజంని బట్టి, మన ఇండియన్ డైట్‌ని బట్టి మనకంటూ ఏది స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా డెఫినిషన్స్ రాలేదు. ఎందుకంటే సోషల్లీ యాక్సెప్టబుల్ కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. అవ్వలేదు. అంటే యెస్ మనం చాలా వెస్టర్నైజ్ అయిపోయాము. అంటే ముందు ఇట్ వాస్ అ టాబూ. అవును. డ్రింకింగ్ ఈజ్ అ టాబూ. ఇప్పుడు నాట్ డ్రింకింగ్ ఈజ్ అ టాబూ. నాట్ డ్రింకింగ్ ఈజ్ లైక్, ఓహ్! యూ డోంట్ డ్రింక్, ఇట్స్ బికమ్ లైక్ దట్. చేతకాని వాళ్ళలా చూస్తారు. చేత ఆర్ యు ఆర్ నాట్ సోషల్ అనో, లేదా నువ్వు కన్వర్సేషన్ చేయలేననో, యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ అనో, ఇట్స్ బికమ్ అ సోషల్ పియర్ ప్రెషర్. సో, ఇంకా మన దగ్గర ఆ వెస్టర్నైజేషన్ అనేది కంప్లీట్‌గా రాలేదు. వి ఆర్ ఇన్ ద మిడిల్ దట్ ఈస్ కాజింగ్ దిస్ హావోక్ అనమాట. అవును. సో, దీనివల్ల మన స్టాండర్డ్ డ్రింక్ ఏంటి? మన బాడీ కాంపోజిషన్‌కి ఏంటి అనేది ఇట్ ఈస్ స్టిల్ యెట్ టు కమ్. సో, వైన్ అనేది ఓకే. వైన్ అనేది యెస్. వైన్ అనేది ఎందుకు ఓకే అంటే అందులో ఉన్న రిసెవెరట్రాల్ అనేది ఒకటుంటుంది. ఏంటి అంటే గ్రేప్స్ వల్ల, వీటి వల్ల వచ్చే యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్ ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు టేక్ ఇట్ త్రూ వైన్. మైట్ యాస్ వెల్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ More. టాబ్లెట్ అవును. ఆర్ ఫుడ్. ఇది మనము ఆల్కహాల్ వైపే వెళ్ళక్కర్లేదు. సో, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేది ఇండివిడ్యువల్ బట్టి బేస్డ్ అయి ఉంటుంది. వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే కోమార్బిడిటీస్, వాళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్సెట్రా చాలా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్. సో, అందరికీ డిఫైన్డ్‌గా వైన్ ఈజ్ ఓకే అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా వి ఆర్ ఫార్మింగ్ దోస్ డెఫినిషన్స్ అండి. ఇట్ ఈస్ వెరీ సూన్ గోనా కమ్. డాక్టర్లందరూ ఇప్పుడు పట్టుబడుతున్నారు. ఆ మద్యం సీసాల మీద అడ్వర్టైజ్ చేయాలి. ఎలా అయితే పొగ తాగడం హానికరం అంటారో. కరెక్ట్ అండి. కరెక్ట్. సినిమాల్లో ఇన్‌ఫాక్ట్ గ్లోరిఫై చేసాం అవును. తాగడాన్ని. అవును. దేవదాస్ లాంటి సినిమాల్లో అవును. అవును. ఆహ్, అంటే లవ్ అలాగే ఫెయిల్యూర్ అయితే అలా యూ షుడ్ డ్రింక్. యూ షుడ్ డ్రింక్ అని అలా కాకుండా చాలా సినిమాల్లో కూడా అంటే ఇట్ ఈస్ బికమ్ అ నార్మ్ థింగ్. ఫ్రెండ్స్‌ని కలిసేసి ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. ఎవరైనా సాడ్‌గా ఉన్నా, ఎవరైనా స్ట్రెస్‌లో ఉన్నా తాగటం అనేది నార్మల్ అనేది యెస్ చాలా మట్టుకు ఇట్ ఈస్ బికమ్ అ ఓకే థింగ్. అంటే ఓకే వాళ్ళు బాధపడుతున్నారు. ఐ థింక్ హీ షుడ్ డ్రింక్ ఆర్ షీ షుడ్ డ్రింక్. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం అనేది వి హావ్ టు పియర్స్ ఉన్నది నాట్ ఓన్లీ జస్ట్ టు డ్రింక్. ఐ థింక్ ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకొని యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్, గివ్ దెమ్ గుడ్ విజ్డమ్. పాజిటివ్ థాట్స్ వల్ల కూడా పీపుల్ కెన్ కమ్ అవుట్. సో, ఐ థింక్ 100% వీ హ్యావ్ టు మీరన్నట్టు వీఆర్ ఆల్ థింకింగ్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఆన్ ఆల్కహాల్ ఆల్సో. ఇట్ ఈస్ ఇంజూరియస్ ఫర్ హెల్త్. అంటే ఇట్ ఈస్ మై చాయిస్ వెదర్ ఐ టేక్ ఇట్ ఆర్ నాట్ అన్న దానికి మనం వాళ్ళకి అర్థం చేసేలా అంటే తప్పకుండా మనం చేయాలి. వెన్ వీ డోంట్ టెల్ దెమ్ దే విల్ నాట్ నో.